జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మన శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 1లో 43 దాకా వచ్చాం. 44 మనం చెప్పుకున్నామా. అజస్య జన్మోత్పథనాశనాయ కర్మాణ్యకర్తృగ్రహణాయ పుంసాం నన్వన్యథా కోర్హతి దేహయోగం పరో గుణానాముత కర్మతంత్రం. దుష్ట సంహారం కొరకే భగవాను అవతరణం జరిగి ఉండెను. అతని కర్మలు దివ్యములు, సర్వమానవుల అవగాహన కొరకే అవి వనరింపబడినవి. లేని ఎడల సమస్త భౌతిక గుణములకు పరుడైన ఆ భగవానుడు ఈ ధరిత్రికి అరుదించుటలో ప్రయోజనమేమయుండును. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. బ్రహ్మ సంహిత 5:1లో శ్రీకృష్ణ భగవాను రూపము నిత్యమైనది, ఆనందపూర్ణమైనది, జ్ఞానపూర్ణమైనది. భూమ్యాకాశములు కలిగి చోట సూర్యుని జన్మ కలిగినట్లుగా అతని నామమాత్ర జన్మము కేవలము దర్శనము మాత్రమే. జీవుల విషయమునకు విరుద్ధముగా భౌతిక ప్రకృతి మరియు పూర్వకర్మల ఫలబంధము అను వాని ప్రభావం లేకుండా అతని జన్మ కలుగుచుండును. అతని కర్మలు పూర్తిగా స్వతంత్రముకు లేనలు. అవి ఎన్నడను భౌతిక ప్రకృతి ఫలములకు లోనుగావు. ఈ విషయమున భగవద్గీత 4:1-4 యందు ఇట్లు చెప్పబడెను. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోగినా జానాతి కర్మభిన్న సబధ్యతే. జీవుల కొరకై భగవాను తయారు చేయబడిన కర్మ సిద్ధాంతము అతనికి వర్తించదు. అలాగుననే సాధారణ జీవులు చేసే కర్మల వంటి కర్మల ద్వారా తనను వృద్ధిపరుచుకొని కోరికయు భగవానుడు కలిగి ఉండడు. సాధారణ జీవులు తమ బద్ధ జీవనపు పురోగతికై కర్మను నరింతుడు. కానీ భగవానుడు ఇదివరకే సమస్త సంపదను, సమస్త బలమును, సమస్త యశస్సును, సమస్త సౌందర్యను, సమస్త జ్ఞానమును, సమస్త వైరాగ్యమును పూర్వముగా కలిగి ఉన్నాడు. ఇక వృద్ధి కొరకై అతడు ఎలా కోరును? ఏ విభూతి ఎందును ఎవ్వరును అతనిని అతిశయింపజాలరు. తత్కారణమున వృద్ధి చెందు కోరిక ఉన్నది అతని విషయమున పరమ నిరర్ధకమై ఉన్నది. కనుకనే ప్రతి ఒక్కరూ భగవాను కర్మలను సాధారణ జీవుల కర్మలను నెరవేర్పవలసినది. ఆ విధముగా మనుషుడు భగవాను విషయమున సరైన నిర్ణయమునకు రాగలడు. ఆ రీతిని అతని దివ్యస్థితి నిర్ణయమునకు అరుదించగలిగిన వాడు భక్తుడు కాగలిగి సమస్త ములుగు పూర్వకర్మల ఫలముల నుండి శీఘ్రముగా ముక్తుడు కాగలడు. ఈ విషయమున కర్మాని నిర్దహతి కింతుచ భక్తి భాజాం. శ్రీకృష్ణ భగవానుడు భక్తుని పూర్వకర్మ ఫల ప్రభావమును సూక్ష్మతరమును కావించును లేదా నశింపజేయను అని తెలుపన్నది. బ్రహ్మ సంహిత 5:5-4. భగవానుని కర్మల జీవులందరూ అంగీకరించవలను మరియు ఆస్వాదించవలను. తన వైపునకు సాధారణమైన ఆకర్షించుడికే అతని కర్మలు కలవు. శ్రీకృష్ణ భగవానుడు భక్తుల పక్షముననే సర్వదా కర్మలను వహించును. ఆ విధముగా అతడు భక్తుల రక్షకునిగా వర్తించినప్పుడు కార్యకర్మరతులు లేదా మోక్షగాములు వంటి సాధారణ మనుషులు అతని ఎడ ఆకర్షితులు కాగలరు.
కామ్యకర్మరతులు తమ లక్ష్యములను భక్తి యోగము ద్వారా పొందగలరు. ముక్తి కాముడు సైతము భక్తిత్వ సేవ ద్వారా తమ జీవిత లక్ష్యము సిద్ధించుకొనగలరు. కానీ భక్తులు తమ కర్మకు కామ్య ఫలమును కానీ ఎటువంటి ముక్తిని కానీ వాంఛింపరు. వారు కేవలము గోవర్ధనోద్ధరణము, బాల్యమునందే పోతన సంహారము వంటి అతని మహామహిమాన్వితులు మానవాతీత కర్మలను ఆస్వాదింతురు. కామ్య కర్మతను జ్ఞానులు, భక్తులు అని 3 తరగతుల జనులకు ఆకరించుటకే శ్రీకృష్ణ భగవాని కర్మలు పునరింపబడుచుండును. తమ కర్మల కార్యాకరణములచే బద్ధులయ్యడి సాధారణకు జీవులపై మాయ యొక్క రూపం రుద్దబడుచుండును. కానీ దానికి విరుద్ధముగా ఆ దేవదేవుడు ఆ మాయ యొక్క రూపమును అంగీకరించే అవకాశమే లేదు. అతడు సమస్తములకు కర్మ సిద్ధాంతములకు పరుడొకటే అందులో కారణము. దుష్టులకు అసురులను నిర్జించి అల్పజ్ఞజనులచే కావ్యపడి మూర్ఖముకు నాస్తిక ప్రచారం ఆపుట ఆ దేవదేవుని అవతరణ యొక్క గౌణ ప్రయోజనము. అతనిచే స్వయంగా నింపబడిన అసురులు అతని నిర్హేతుక కరుణచే కైవల్యం పొందుతారు. భగవానుని అర్థయుక్తముకు ఆవిర్భావము సర్వదా సాధారణ జన్మమునకు భిన్నమై ఉండును. శుద్ధ భక్తులు కూడా భౌతిక దేహముతో సంబంధమును కలిగి ఉండరు. ఇక స్వయముగా సచ్చిదానంద విగ్రహ రూపమును అవతరించని శ్రీకృష్ణ భగవానుడు భౌతిక రూపముతో పరిమితుడయ్యే ప్రసక్తి లెక్కముగా లేనే లేదు. తస్య ప్రపన్నాఖిల లోకపానా మవస్థితానా మనుషాసనే స్వే అర్థాయ జాతస్య యదుష్యజస్య వార్తాంసకే కీర్తయతీర్థకీర్తే. కనుక ఓ మిత్రుడా, దయచేసి తీర్థకీర్తులకు శ్రీకృష్ణ భగవాను మహిమలను కీర్తనము కావింపును. అతడు పుట్టుకలేనివాడు అయినప్పటికీ శరణాగతులకు అఖిలలోక పాలకులకు ఎడగల నిర్ణేత కరుణచే అతడు అవతరించును. కేవలము వారి కొరకే ఆ దేవదేవుడు విశుద్ధ భక్తులకు యాదవుల వంశమున జన్మించినాడు. విశ్వమంతటను వివిధ లోకములందు అసంఖ్యాక లోకపాలకులు కలరు. సూర్యలోకమునందు సూర్యదేవుడు, చంద్రలోకమున చంద్రుడు, స్వర్గలోకమున ఇంద్రుడు, వాయువు, వరుణుడు, బ్రహ్మదేవుడు వసించు బ్రహ్మలోకమునందరి వారు అట్టివారే. వారందరూ భగవానునికి విధేయులైన సేవకులు. వివిధ విశ్వములందరి అసంఖ్యాక లోకముల పరిపాలన యందు ఏదైనా కష్టం ఎదురైనప్పుడు ఆ పాలకులు భగవాను అవతరణకై ప్రార్థన కావింతురు. అంతటా భగవాను ప్రత్యక్షమును. ఈ శ్రీమద్ భాగవతము 1:3-2:8 ఈ విషయమున ఇదివరకే ధ్రువపరచి ఉన్నది. ఏతే చాం సకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాదివ్యాకులలోకం మృడయంతి యుగే యుగే. ప్రతి కల్పమునందును విధేయులకు పాలకులు ఎప్పుడు ఎట్టి కష్టం సంప్రాప్తించినను శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. అతడు తన విశుద్ధ భక్తుల కొరకు సైతం అవతరించును. అట్టి శరణాగతులకు రాజులు మరియు విశుద్ధ భక్తులు సర్వదా అతని నియంత్రణ అందించి ఉండి అతని కోరికలను ఎన్నడూ అవిధేయతను కనబరచరు. కనుకనే భగవానుడు వారి ఎడ సర్వదా సావధానుడై ఉండును. తీర్థయాత్ర ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుని నిరంతరము స్మరించడే కనుక ఆ దేవదేవుడు తీర్థకీర్తుడని పిలువబడినాడు. తీర్థస్థానమున కేకుడైనంత ప్రయోజనము అతని కీర్తించుటకు అవకాశం పొందుటయే. కాలం మారినప్పటికీ నేటికి కూడా భారతదేశంలో ఇంకను తీర్థస్థానములు కలవు. ఉదాహరణకు మధుర మరియు బృందావనమునందు అతడిని నేను నివసించే అవకాశమును పొంది ఉంటేనే జనులు తెల్లవారుజాము 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు మెలకువతో నుండి ఏదో ఒక రకముగా శ్రీకృష్ణుని మహిమాను కీర్తనము నిరంతర లగ్నమైందరు. తీర్థస్థానపు శోభాయమానముగా మనుజుడు భగవానుని పవిత్ర మహిమలను అప్రయత్నముగా స్మరింపగలుగును. శ్రీకృష్ణుని నామము, వయశస్సు, గుణము, రూపము, లీలలు, పరివారము మొదలైనవన్నీ ఆ దేవదేవుని సమానము. తత్కారణమున భగవానుని మహిమాను కీర్తనము అతని స్వీయ సన్నిధిని ఆహ్వానింపగలదు. విశుద్ధ భక్తులందరూ కలిసి ఎప్పుడునూ ఎచ్చట మహిమాను
కీర్తనము గావించలను అచ్చట భగవానుడు నిస్సందేహముగా ఉపస్థితుడై ఉండగలడు. తన మహిమలను విశుద్ధ భక్తులు ఎచ్చట కీర్తింతులో అచ్చటనే తాను సదా వసింతులని స్వయముగా భగవానుడే పలికియున్నాడు. శ్రీమద్భాగవతం అందరి విదురుని ప్రశ్నలు అను తృతీయ స్కందములోని మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. మా కృష్ణం వందే జగద్గురం. మనం ఒక అధ్యాయం రెండో అధ్యాయానికి వచ్చాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవాను స్మరణము దాని గురించి మనం చెప్పుకుంటామమ్మా. అయితే అది ఎక్కడైతే మనకు భగవన్నామ సంకీర్తనం జరుగుతుందో, వేదాంగాలండి, ఉపన్యాసాలు అవ్వనండి, ఏ రకంగా ఉండి కీర్తనం ఏమోనండి, అక్కడ మనం దివ్య ప్రబంధ అధ్యయనం ఏమోనండి, ఏం చేస్తున్నా వాడు చోటు కూర్చుంటాడు అని మనకు పెద్దలు ఇచ్చినటువంటి చక్కని ఇది. అందుమూలాన్ని ఆ నామ సంకీర్తనం కూడా అంత గొప్పది. నామ సంకీర్తనం అధ్యయనం చేస్తున్నాం అంటే ఏంటి? అధ్యయనం ఆయన గురించి చేయడమే. మరి అక్కడికి వచ్చి కూర్చుంటాను ఆళ్ళవాళ్ళందరూ కూడా దివ్య ప్రబంధంలో 4000 పాసురాల్లో మరి ఆయన వచ్చి కూర్చుంటారు. స్వామి పూర్వం పెద్దలు చెప్పేవారు, రే జాగ్రత్తగా చేయండి, ఇష్టమైన చేయకూడదు, వచ్చి కూర్చుంటారు స్వామి. అలాగా ఇప్పుడు రెండో అధ్యాయానికి వచ్చాం. ఇక్కడ ఏంటి? శ్రీకృష్ణ భగవానుని స్మరణము. శ్రీశుభవాచ ఇతి భాగవతః పృష్టః క్షత్రావార్తాం ప్రియాశ్రయాం ప్రతివక్తుం న చోస్యేహ ఔత్కంఠ్యాచ్ఛాదితేశ్వరః. ప్రియతముని శ్రీకృష్ణ భగవానుని వార్తను కూర్చి పలుకుమని విదుడు మహాభక్తులకు ఉద్ధవుని అడిగినప్పుడు ఆ దేవదేవుని స్మరణము వలన కలిగిన అత్యధికము ఉత్కంఠత కారణమున అతడు శీఘ్రమే సమాధానం మొసకలేకపోయాను. యః పంచహాయనో మాత్ర ప్రాతరాచాయ యాచితః తన్మయీ ఛద్రచయన్ యస్య సపర్యాం బాలలీలయా. 5 ఏళ్ల ప్రాయములో తన బాల్యమునందును శ్రీకృష్ణ భగవాను సేవలో అత్యంత సంలగ్నమైనట్టు వాడు అతడు. అది ఎంతనగా ప్రాతకాల భోజనమునకై తన తల్లి పిలిచినను దానిని అతడు స్వీకరింప నెచ్చగించడి వాడు కాడు. తన పుట్టుక నుండి ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాను సాధ్య భక్తుడు, నిత్య సిద్ధుడు, ముక్తాత్ముడు. ఆ సహజ స్వభావ కారణమున తన బాల్యం నుండి అతడు శ్రీకృష్ణుని సేవించేవాడు. కృష్ణుని బొమ్మలతో అతడు ఆడుకొనేవాడు. వస్త్రములు తొడుగుచు మసగుచు పూజించుచు అతడు ఆ బొమ్మలను సేవించెను. ఆ విధముగా అతడు దివ్యానుభవ క్రీడలో సదా రతుడై ఉండెను. నిత్య సిద్ధుడగు వాని లక్షణములివియే. నిత్య సిద్ధుడగు వాడు శ్రీకృష్ణుని ఎన్నడనూ మరువనటువంటి భక్తుడు. భగవానుడితో జీవన గల నిత్య సంబంధమును పునరుద్ధరించడకే మానవ జీవితము ఉద్దేశింపబడినది. జీవుని యందు నిద్రాణమై ఉన్న ఆ స్వభావమును జాగృతము చేయుట కొరకే ధార్మికోపదేశములన్నీ ఉద్దేశమైనవి. అటువంటి మేలుకొలుపు ఎంత శీఘ్రముగా సంభవించునో అంత తొందరగా మానవ జీవన కార్యము పూర్ణము కాగలదు. భక్తుల కుటుంబమునందు బాలుడు భగవానుని పలువిధముగా సేవించుటకు అవకాశం అందుచుండును. భక్తి యోగమునందు ఇదివరకే పురోగమించి ఉన్న జీవుడు అట్టి జ్ఞానవంతము కుటుంబమున జన్మను పడే అవకాశం కలిగి ఉండును. ఇది భగవద్గీత 6:4 నిర్దేశింపబడినది. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. యోగభ్రష్టునైన వాడు ఉన్నతులకు బ్రాహ్మణుల ఇంట కానీ లేదా ధనికుల వైశ్యుల ఇంట కానీ జన్మించే అవకాశం అందును. భగవత్ చైతన్యము అప్రయత్నముగా జాగృతం చేసుకుంటా ఆ 2 కుటుంబములందునూ మంచి అవకాశం కలదు. ఆ కుటుంబములందు శ్రీకృష్ణుని అర్చనము విధిగా వనరింపబడుటయు మరియు ఆ పూజా విధానము అర్చన అనుసరించుటకు బాలుడు అవకాశం పొందగలటయు అందుకు కారణము. జనుల భక్తియుత సేవ ఎందు శిక్షణ కూర్చడం గల పంచరాత్రాధిక విధానమే మందిరార్చనము. దాని ద్వారా సాధకుడు భక్తి ఎందు కొత్తగా ప్రవేశించిన వారు భక్తియోగము ఎత్తులకు అవకాశం అందుతుడు. పరీక్షిత్ మహారాజు సైతము బాల్యమునందు కృష్ణ బొమ్మలతో ఆడుకునేవాడు. భారతదేశమునందు చక్కని కుటుంబములలో ఈనాటికి పిల్లలు రాముడు, కృష్ణుడు లేదా కొన్ని మార్లు వేరే దేవతల బొమ్మలు వసూపడుచుండును. తద్వారా వారు భగవత్ సేవా లక్షణమును వృద్ధి చేసుకొనగలరు. కృష్ణుని అనుగ్రహముచే నాకును మా తల్లిదండ్రులచే అట్టి అవకాశం వసగబడినది. నా జీవనమునందలి తొలి భాగము ఈ సిద్ధాంతంపైనే ఆధారపడి ఉండేను. మా
सकथौ सेवया तस्य कालेन जरसङ्गतः पृष्ठो वार्तां प्रतिभूयाद्भक्तुः పాదావనుస్మరణ. ఉద్ధవుడు ఈ విధముగా బాల్యం నుండి నిరంతరము శ్రీకృష్ణుని సేవించను. వృద్ధాప్యమునందును వట్టి సేవాభావన ఏనాడును సన్నగిల్లలేదు. ఆ దేవదేవుని వార్తలను గూర్చి అడిగినంతనే ఉద్ధవుడు శీఘ్రముగా అతనిని స్మరించెను. శ్రీకృష్ణ భగవానుని దివ్యముకు సేవ లౌక్యమైనది కాదు. భక్తుని యొక్క సేవాభావన క్రమముగా ఉద్యోగునే కానీ ఈ ఎన్నడూ సన్నగిల్లదు. సాధారణముగా వృద్ధాప్యమందు మనుజుడు లౌకిక సేవ నుండి విరమించుటకు అనుమతింపబడును. కానీ భగవాను దివ్యముకు సేవ యందు విరమణ ఎన్నది లేనే లేదు. పైగా వయస్సుతో పాటు సేవాభావన పెరుగుచూపోవును. దివ్యముకు సేవ యందు తనివి తీరుడేనది ఉండదు. కనుకనే దాని యందు పదవీ విరమణ లేనే లేదు. భౌతిక దృష్టిలో దేహము ద్వారా సేవను కూర్చుచు మనుషుడు అలసినప్పుడు పదవీ విరమణకు అనుమతింపబడును. కానీ ఆధ్యాత్మిక సేవ యందు అల్పభావనయే ఉండదు. అది ఆధ్యాత్మిక సేవయే దేహస్థాయిలో ఉండకపోవటయే అందులో కారణము. దేహస్థాయిలో వనరింపబడే సేవ దేహము ముసలిదైన కొలది క్షీణించును. కానీ ఆత్మ ఎన్నడూ ముసలి కాబోతు. కనుకనే ఆధ్యాత్మిక స్థాయి యందు సేవ ఎన్నడూ ఆయాసకరమైనది కాదు. ఉద్ధవుడు నిస్సందేహముగా వృద్ధుడయ్యను. కానీ దాని భావములను ఉత్సాహము భావము ముసలయ్యనని కాదు. ఆధ్యాత్మిక స్థాయిలో అతని సేవాభావము పక్వత చెందెను. కనుకనే శ్రీకృష్ణుని గూర్చి విదురునిచే ప్రశ్నితుడైనంతనే అతడు సందర్భానుసారముగా ఆ దేవదేవుని స్మరించి బాహ్యాశ్రుతిని విడిచెను. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తియుత సేవ యొక్క లక్షణం ఇదియే. తల్లియకు దేవహుతికి కపిల భగవానుడు వసిన ఉపదేశములందు లక్షణం భక్తి యోగస్య మొదలగునవి. అట్టి లక్షణములు తదుపరి వివరించబడును. అమ్మా, సమూర్తమభుక్తూష్ణీం కృష్ణాంగ్రిసుదయాభృశం తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వతః. క్షణకాలము అతని తీవ్రమును దాల్చెను. అతని దేహం ఏమాత్రము కదలలేదు. భక్తిభావముతో ఆ దేవదేవుని చరణకముల స్మరణామృతమునందు అతడు సంలగ్నమయ్యను. ఆ భావావేశమునందు మరింత లోతుగా చనున్నట్లు అతడు గోచరించను. శ్రీకృష్ణుని గూర్చి విదుడు కావించిన విచారణ ద్వారా ఉద్ధవుడు గాఢ నిద్ర నుండి మేల్కొనినట్లుగా గోచరించను. ఆ దేవదేవుని చరణకమలను తాను మరచితునని పశ్చాత్తాపడుతున్నట్లుగా అతడు కనిపెట్టెను. ఆ విధముగా అతడు కృష్ణుని చరణకమలములను మరియు తాను ఆ దేవదేవునికి వనొచ్చిన దివ్యము ప్రేమయుత సేవను తిరిగి గుర్తు చేసుకొనెను. ఆ విధముగా వనొచ్చుచు అతడు పూర్వము తాను ఆ భగవానుని సన్నిధిలో అనుభవించిన భావావేశము తిరిగి పొందెను. భగవానుడు పూర్ణుడైన కారణమున అతని స్మరణమునకు స్వసన్నిధికి ఎట్టి భేదము లేదు. ఆ విధముగా ఉద్ధవుడు క్షణకాలము పూర్తిగా మౌనము దాల్చెను. కానీ ఆ భావావేశమున అతడు మరింత లోతుగా చనుచున్నట్లు గోచరించును. భావావేశ లక్షణములు అత్యున్నతులకు భక్తుల ద్వారానే ప్రదర్శనము కాగలవు. అశ్రువులు, శరీర కంపనము, స్వేదనము, అస్థిరత, రోమాంచము, గద్గద ఘట్టము ఆదిగా కలవి శరీరమందలి 8 విధములకు ఆధ్యాత్మిక మార్పులై ఉన్నవి. విదురుని సన్నిధిలో ఉద్ధవుని ద్వారా అవన్నీ నేను ప్రకటము కావింపబడేను. అది చూడండి, అత్యున్నతునకు భక్తుల ద్వారానే ప్రదర్శితం కాగలదు. అశ్రువులు, శరీర కంపనము, స్వేదనము, అస్థిరత, రోమాంచము, గద్గత కంఠము ఆదిగా కలవి శరీరమందల 8 విధములకు ఆధ్యాత్మిక మార్పులై ఉన్నవి. విదురుని సన్నిధిలో ఉద్ధవుని ద్వారా అవన్నీ ప్రకటము గావించబడేను. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.